నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తిరుమల శ్రీవారి మహాదివ్య క్షేత్రం. ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారు కోరిన కోరికలు తీర్చే కోదండరాయుడిగా కీర్తిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు అన్య మతస్థులు అయితే వారు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అసలు డిక్లరేషన్ అంటే ఏంటో చూద్దాం. తిరుమలను ఆలయ పవిత్రతను ఎంతో మంది వందల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. రాజులు, బ్రిటిష్ ప్రభుత్వం మతస్థుల కాలం నుంచి తిరుమల పవిత్రతను, అక్కడ జరగాల్సిన పూజ కార్యక్రమాలను వైఖనాస ఆగమ సాంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహిస్తున్నారు. పూర్వం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు నేరుగా స్వామివారి దర్శించుకునేవారు. ఇతర దేశాలకు చెందిన వారు రావడంతో వివాదం మొదలైంది. అన్య మతస్థులు రాక తిరుమల పవిత్రతకు విఘాతం అంటూ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాటి పాలకులు, టీటీడీ అధికారులు ఆ వివాదానికి చూపించిన పరిష్కార మార్గమే డిక్లరేషన్ అని ఒక వాదన ఉంది. డిక్లరేషన్ అంటే తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థులు ఎవరైనా స్వామిని దర్శనం చేసుకోవాలంటే ముందుగా డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. 1810 సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం విస్తరిస్తున్న పరిస్థితుల్లో తిరుమల ఆలయాన్ని నవాబులు పరిపాలన చేసేవారు. ఆనాటి బ్రిటిష్ పాలకులు డిక్లరేషన్ అనే నిబంధన తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు. దేవాదాయ శాఖ చట్టం 30/1977ని అనుసరించి 1990లో నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ నిబంధనలో 136గా దీనిని చేర్చారు. ఈ రూల్ ప్రకారం తాను అన్య మతస్థులైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం, గౌరవం, భక్తి ఉందని స్వామి దర్శనానికి అనుమతించాలని కోరుతున్నారు. ఆలయ నిబంధనలు ఏవి అతిక్రమించబోవని పూర్తి వివరాలతో అఫిడవిట్ ఫారం సమర్పించాల్సి ఉంటుంది. ఇది స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో సమర్పించాల్సి ఉంటుంది. తిరుమలేశ్వరి దర్శనానికి వచ్చిన అన్య మతస్థులు 17వ కంపార్ట్మెంట్ వద్ద డిక్లరేషన్ పై సంతకం చేసి ఇస్తారు. అధికారులు వీఐపీల వసతి గృహం వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. ఇప్పుడు జగన్ ని కూడా అధికారులు గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి సంతకాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షల మంది భక్తులు వస్తుంటారు. సాధారణ భక్తుల్లో అన్య మతస్థులు అని గుర్తించి డిక్లరేషన్ తీసుకోవడం కష్టతరం. కానీ తిరుమలకు వచ్చే ప్రముఖుల నుంచి డిక్లరేషన్ తీసుకోవడం, అది కూడా టీటీడీ అధికారి వారు ఉన్న గదికి వెళ్లి సంతకం తీసుకొస్తారు. ఎంతో మంది ప్రముఖుల స్వామివారి ఉన్న భక్తి కారణంగా ఎలాంటి మతపరమైన వివాదాలను తావు లేకుండా డిక్లరేషన్ సమర్పించారు. ఇందులో 2006లో సోనియా గాంధీ వచ్చిన సమయంలో డిక్లరేషన్ సమర్పించకపోవడంతో వివాదం చోటు చేసుకుంది. రాష్ట్రపతిగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదా కలిగి ఉన్న డిక్లరేషన్ సమర్పించారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ ఈ డిక్లరేషన్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. అప్పటి నుంచి డిక్లరేషన్ చాలా మంది ప్రముఖులు సమర్పిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. తొలుత ఎంపీ హోదాలో వచ్చినప్పుడు, ఆ తర్వాత పార్టీ పెట్టాక వచ్చారు. 2014 నుంచి 2019 వరకు పాదయాత్ర సమయంలో ముగిసాక తిరుమలకు వచ్చినప్పుడు ఎప్పుడు డిక్లరేషన్ సమర్పించలేదు. 2019 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన స్వామివారి దర్శనం కోసం వచ్చినా ఎప్పుడు డిక్లరేషన్ సమర్పించలేదు. గతంలో కూడా డిక్లరేషన్ సమర్పించకపోవడంపై వివాదం జరిగింది. అయితే ఈసారి డిక్లరేషన్ సమర్పించాలని కూటమి నాయకులు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగారు. అటు తిరుమల అధికారులు కూడా ఆయన వద్దకు వెళ్లి డిక్లరేషన్ పై సంతకాలు చేయించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.